అన్న భీమా సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే గోపిచంద్ అన్న యాక్టింగ్ అయితే తిరిగి తీసేసింది అన్న. అంటే ముందు వర్షం ఆ సినిమాలో విలన్గా ఎట్లయితే చూసి ఎలా అయితే క్యారెక్టర్ ఇంపాక్ట్ చేసిందో ఈ సినిమాలో హీరోగా కూడా చాలా అంటే చాలా బాగా ఇంపాక్ట్ చేసింది అన్న. ఒక మంచి కామెడీ ఉందన్న. స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ అంతా కామెడీ కొన్ని సీన్స్ బాగా అనిపించింది. కానీ ఉంటుందన్న తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఫైటింగ్లు ఊరమాస్ ఫైటింగ్లు అన్నీ ఈ సినిమాలో చూస్తామన్న. చాలా అంటే చాలా బాగుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట, డిఫరెంట్ స్టోరీ. సాంగ్స్ కానీ అది కానీ హీరోయిన్ మధ్యలో ఉన్నారు కెమిస్ట్రీ కానీ చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమాలో. అంతా అన్న అనేటోడు ఎంతోమంది అంటూనే అంటారన్న, అవంతా పట్టించుకోకండి. భీమా అనే చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఈ సినిమాలో ఏమేమి ఉన్నాయో తెలుసా? కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, రొమాన్స్ ఉంది, మిస్టరీ ఉంది, ఫైటింగ్లు ఉన్నాయి, మాస్ సీన్లు ఉన్నాయి, అన్నిటి ఉన్నాయి. అంటే మొత్తం మసాలా అంటాం చూడండి. ఆ మసాలా సినిమా ఏదైనా ఉందంటే ఈ వీక్కి భీమా అని చెప్పుకోవచ్చు అన్న. సో భీమా సినిమా చూసిన ప్రతి ఒక్కరు గోపిచంద్ గారిని ఎలా అంటే అలా ఊహించుకుంటారన్న. అంత అంటే అంత బాగుంది. సో ఎక్కడ డిసప్పాయింట్ అయితే ఎక్కడ ఎవరు లాగ్ లేదు, ఏం లేదు. ఒక మంచి స్టోరీ, డిఫరెంట్ స్టోరీ మొత్తం ఒక గుడి చుట్టూ జరుగుతుంది అన్న. నాకు ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఫైటింగ్లు. డైరెక్టర్ గారు మీరు గ్రేట్. అంటే డైరెక్టర్ కన్నడ డైరెక్టర్ అంటారు, అదంతా కాదు. తెలుగులో ఒక మంచి సినిమా ఇచ్చారు మా గోపిచంద్ గారికి. పక్కా ఈ సినిమా హిట్ అయిపోతుంది అన్న. అంటే ఇన్ని సినిమాలు ఫ్లాప్లు వస్తూనే ఉన్నాయి కదా ముందంతా. ఆ ఫ్లాప్లు అంతా కాదు, ఈ సినిమాతో పక్కా హిట్ అన్న. మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ కానీ బీజిఎం కానీ మొత్తం గూస్ బంప్స్ వచ్చాయి. ఆ మ్యూజిక్ ఉంది, రొమాన్స్ మ్యూజిక్ ఉన్నాయి, అన్నిటికీ ఆల్ రౌండర్ ఉన్నాయి అన్న. సో అన్న రాడ్ కాదు ఏది కాదన్న. సినిమా ఒక మంచి సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా, అందరికీ నచ్చే సినిమా ఏదైనా ఉందంటే భీమా. ఫ్యామిలీ అందరూ పండగ, ఈరోజు మహాశివరాత్రి పండగ కాబట్టి ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా ఏదైనా అంటే భీమా అని చెప్తాను నేనైతే. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను భీమా మూవీ. సినిమా అయితే చాలా బాగుంటుంది అన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక గుడి మిస్టరీ గురించి వచ్చిన స్టోరీ అనమాట. ఇద్దరు డబుల్ రోల్లో కూడా గోపిచంద్ గారు చాలా బాగా చేశారు. మెయిన్ ఆ మాస్ యాక్షన్స్ అయితే చాలా బాగుంటాయి. ఫైట్స్ కానీ, ఆ పోలీస్ గెటప్లో ఇంట్రడక్షన్ కానీ చాలా కొత్తగా ఉంటుంది. దానికి తోడు నరేష్ గారు, వెన్నెల కిషోర్, సప్తగిరి కామెడీతో పాటు త్రూ అవుట్ చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తారనమాట. ఎంటర్టైన్మెంట్ చేశారు కానీ సినిమా ఫ్లాప్ అయిపోయింది, చెప్పి వేస్ట్. ఇంకా వెళ్ళు. చాలా బాగుంది. సో మ్యూజిక్ పరంగా అయితే కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఫైట్స్ అప్పుడు కావడం చాలా కొత్తగా అనిపిస్తుంది. సో మీరందరూ థియేటర్కి వచ్చి చూడండి. శివరాత్రికి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. అన్ని ఎమోషన్స్తో పాటు టెంపుల్ గురించి అన్నీ చాలా క్లియర్గా ఉంటాయి అన్నమాట. సో మెయిన్ గోపిచంద్ గారి కోసం అయితే చూడొచ్చు అన్న. సో ఇంతకుముందు 2-3 సినిమాలు ఫ్లాప్ అయినా కానీ ఈ సినిమా అయితే ఒక మంచి హిట్తో వచ్చాడు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. మాస్ కానీ, ఎమోషన్ సీన్స్ కానీ, స్టోరీ కానీ, హర్ష గారు తీసుకున్న లైన్ కానీ, టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో అందరికి కనెక్ట్ అయ్యే స్టోరీ. బాగుంది, కొత్తగా అనిపిస్తుంది. చాలా మాస్గా కనిపిస్తుంది అనమాట. పోలీస్ గెటప్లో ఒకళ్ళు చనిపోవటం, తర్వాత వచ్చి రెండో అతను పగ తీర్చుకోవడం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది. చాలా హిట్, మంచి హిట్ పడింది. థ్యాంక్ యూ.